సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ దాదాపు ఖరారు చేశారు. ఉగాది తర్వాత నివేదిత పేరును అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్యనందిత మృతి చెందింది. దీంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నివేదిత పేరును తెరపైకి తెచ్చారు. ఇప్పటికే కాంగ్రెస్ తమ అభ్యర్థిగా శ్రీ గణేష్ పేరును ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తోంది. బీఆర్ఎస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థి పేరు దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, ఇప్పుడు లాస్యానందిత మృతితో ఇప్పుడు ఆ స్థానం ఖాళీ అయింది. ఆ స్థానానికి ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది. ఇటు పార్లమెంట్ ఎన్నికలతో పాటుగా కంటోన్మెంట్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి మే 13న. సో ఈ నేపథ్యంలో ఈ అభ్యర్థి ఎంపిక కోసము బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కసరత్తును స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఎన్నికలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కూడా అనౌన్స్ చేసేసింది. అక్కడ శ్రీ గణేష్ ను అభ్యర్థిగా ప్రకటించిన భారతీయ జనతా పార్టీ నుంచి మొన్న జరిగినటువంటి 2023 ఎన్నికల్లో పోటీ చేశారు, ఓటమి పాలయ్యారు. అక్కడ లాస్యానందిత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచింది. కానీ లాస్యానందిత ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందినటువంటి నేపథ్యంలో అక్కడ ఖాళీ అయింది. సో ఒకవైపు ఆ షెడ్యూల్ కూడా విడుదలయ్యి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కూడా ప్రకటించి జనాల్లోకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో తాము కూడా ఇంకా ఆలస్యం చేయకూడదు అనేటువంటి ఆలోచనతో కేసీఆర్ ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజు కంటోన్మెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతల్ని పిలుచుకొని మాట్లాడారు, అందరితో మాట్లాడారు. నిజానికి గతంలోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉండి మృతి చెందినటువంటి లాస్యానందిత సోదరి నివేదితను పిలుచుకొని మాట్లాడారు. ఆమె తల్లిని పిలుచుకొని కేసీఆర్ మాట్లాడారు. పోటీకి సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా ఇచ్చారు. సో మరోమారు ఈ రోజు ఫామ్ హౌస్ లో, ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావుతో పాటుగా కంటోన్మెంట్ నేతలను పిలుచుకొని మాట్లాడారు. అయితే ఈ కంటోన్మెంట్ అభ్యర్థులుగా చాలా మంది రేసులో కూడా ఉన్నారు. అటు ఎర్రోళ్ల శ్రీనివాసు పార్టీ ఉద్యమ కాలం నుంచి కూడా పార్టీ కోసం పనిచేస్తున్నారు. అంతేకాకుండా క్రిషాంక్ కూడా అక్కడ టికెట్ ఆశిస్తా ఉన్నారు. సో వీరందరినీ అభ్యర్థిత్వాన్ని పరిశీలనలోకి తీసుకున్నటువంటి కేసీఆర్ సో అక్కడ లాస్యానందిత మృతి చెందినటువంటి నేపథ్యంలో అక్కడ గతంలో కూడా 5 సార్లు ఆమె తండ్రి సాయన్న ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి నేపథ్యంలో విస్తృతమైనటువంటి పరిచయాలు ఉన్నటువంటి నేపథ్యంలో మరోమారు వారి కుటుంబానికే టికెట్ ఇవ్వాలని చెప్పి కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగా లాస్యానందిత సోదరి నివేదితకే మరోసారి టికెట్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు. ఆ మేరకు ఈ రోజు సమావేశంలో ఆమె పేరును ఖరారు కూడా చేశారు. సో ప్రచారం చేసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినట్టే తెలుస్తా ఉంది. అయితే 1-2 రోజుల్లోనే అధికారికంగా ఖరారు కూడా అంటే ప్రకటించబోతా ఉన్నారు ఆమె పేరును. సో మొత్తానికి అయితే ఈ రోజు సమావేశంలో కేసీఆర్ ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు, పేరును ఖరారు చేశారు పార్టీకి సంబంధించినటువంటి నేతల సమక్షంలోనే.